the best actor. All and only Dulquer Salman. DQ మల్టిపుల్ లాంగ్వేజెస్ లో సక్సెస్ఫుల్ సినిమాలు, లెక్కలేనన్ని అవార్డులు. మీకు ఇదంతా ఎలా సాధ్యం? స్టోరీస్. ఇక్కడ కథల వల్లే అదంతా. మన వాళ్ళ దగ్గర పంచుకోవడానికి, వినటానికి అన్ని కథలున్నాయి. అలా నేను విన్న కథలే నాకు ఇన్ని అవార్డులని, విజయాలను తెచ్చిపెట్టాయి. ఇలా ఎన్నో ఎమోషన్స్, సంతోషం, ఇన్స్పిరేషన్ కలిసిన మనసుకు నచ్చే కథలు మన భాషలో పుష్కలంగా ఉన్నాయి. మన తెలుగువారి మనసుకు నచ్చే కథలు ఎక్కడ వినాలా అని ఆలోచిస్తున్నారా? అందుకే ఐఎమ్ ప్రెజెంటింగ్ యూ కుకు FM యాప్. ఇందులో లవ్, క్రైమ్, హిస్టరీ అని 15+ జోనర్స్. మీరు అడగకపోయినా మీ మనసుకు నచ్చే 10,000+ కథలు తెలుగులోనే ఉన్నాయి. కుకు FM, మనసుకు నచ్చింది వినండి. డౌన్లోడ్ ది యాప్ నౌ. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇయర్ మన ఊర్లో జైంట్ వీల్ ఉంది కదా, సో అట్లా ఇక్కడ లండన్ అయ్యి అయితే ఇక్కడికి వచ్చాము. నాకు జైంట్ వీల్ అంటే చాలా ఇష్టం. కానీ మన జైంట్ వీల్ అయితే ఫాస్ట్ తిరుగుతుంది కదా, కానీ ఇక్కడ లండన్ జైంట్ వీల్ వచ్చి చాలా స్లోగా తిరుగుతుంది. కానీ అందులో పైకి చాలా హైట్ వెళ్తాం. ఆ హైట్కి వెళ్ళినప్పుడు లండన్ మొత్తం కనిపిస్తుందంట. చూద్దాము. ఒక రకంగా చెప్పాలంటే ఇప్పుడు అంటే ఇంకా డేనే అనమాట, కాసేపట్లో క్లోజ్ చేస్తారు. అందుకని చెప్పేసి మేము ఇప్పుడే ఎక్కేద్దామని చెప్పేసి వచ్చాము. అండ్ కాసేపు అయినాక ఈవినింగ్ స్టార్ట్ అవుతుంది కదా, లైట్స్ అంతా ఉన్నప్పుడు మన ఊర్లో తిరునాళ్ళకి మనం ఫీల్ అవుతాం కదా, అట్లా ఉంటుంది తిరునాళ్ళలాగా. మనం అయితే దగ్గరికి వెళ్ళి ఎక్కేద్దాం. అదే అక్కడికి వచ్చేస్తుంది కదా, ఇదే లండన్ అయ్యి. అంత గార్డెన్ లాగా ఉంది. పిల్లలు అంతా పెద్దవాళ్ళు తీసుకొని వచ్చి ఆడిపిస్తూ ఉన్నారు. ఇక్కడ పెద్దవాళ్ళు కూడా పిల్లలతో పాటు కలిసిపోయి ఆడుకుంటూ ఉంటారు. అది ఇంకా నాకు చాలా బాగా నచ్చుతుంది. ఇక్కడ చూడండి, పిల్లలంతా కూడా ఆడుకుంటున్నారు. మనం పార్క్స్కి వెళ్తే ఎట్లా మనకు ఆడుకుంటున్నారు, జారే బండి అట్లా పిల్లలు కూడా ఇక్కడ పెట్టారు. ఇదే ఇందాక మనం దూరం నుండి చూసిన లండన్ అయ్యి. మేమైతే టికెట్స్ ముందుగానే బుక్ చేసుకున్నాం. సో ఇంకా చూపించి ఎక్కాడు అన్నమాట. ఈ బోర్డులో ఈ గార్డెన్ అనేది ఎలా వచ్చింది, ఈ ప్లేస్లోనే ఇదంతా ఎందుకు పెట్టారు అనే డీటెయిల్స్ అన్నీ కూడా ఇక్కడ ఉంటాయి. మనకు ఎవరికైనా కొంచెం ఇంట్రెస్ట్ ఉంటుంది కదా తెలుసుకోవాలి అని, అలాంటి వాళ్ళు వీటిని చదువుకోవచ్చు అని చెప్పి ఇలా పెట్టుంటారు. ఇంకా ఇవాళ సండే కాబట్టి చాలా ఎక్కువ మంది ఉంటారు. ఎందుకంటే వీకెండ్స్ అందరూ కూడా అలా బయట తిరుగుదామని చెప్పేసి వస్తారు. ఈరోజైతే కొత్తగా మనం ఎప్పుడు బుక్స్లో చదువుకుంటూ ఉంటాం కదా, చార్లీ చాప్లిన్ అయితే ఇక్కడ ఉన్నారనమాట. ఆ వేషంలో ఇలా అందరూ ఫొటోస్ తీసుకుంటూ ఉంటారు వచ్చి. ఇంకా మనం ఇటు వెళ్దాం రండి. చాలామందికి వైజాగ్ బీచెస్, నెల్లూరు బీచెస్ అంటే ఇష్టం ఉంటుంది. ఎందుకంటే వాటర్ దగ్గర టైం స్పెండ్ చేయొచ్చు అనేసి. అలా ఇక్కడైతే ఎక్కడ చూసినా కూడా వాటర్ ఉంటుంది. చాలామంది ఈవినింగ్స్ వచ్చి ఇక్కడ స్పెండ్ చేస్తూ ఉంటారు, ఎందుకంటే కొంచెం పీస్ దొరుకుతుంది అనేసి. ఇంకా ఇలా పాటలు పాడుతూ, డాన్స్లు వేస్తూ, షోలు చేస్తూ ఉంటారనమాట. ఇంకా సండేస్ అయితే ఇంకా చాలా ఎక్కువగా ఉంటారు. మనకైతే టైం అయింది, వెళ్ళి మనం లండన్ అయితే ఎక్కేద్దాం. మనకు రోడ్డు పైన పండ్లు అమ్ముతారు కదా, అట్లా ఇక్కడ కూడా అమ్ముతుంటారు. మనం తీసుకొచ్చి కావాలంటే బోట్కి వెళ్ళాలంటే లోపలికి వెళ్తే టికెట్ తీసుకొని బోట్లో వెళ్ళచ్చు. మనమైతే లండన్ అయ్యికి వెళ్తున్నాం కాబట్టి మనం ఇటు వెళ్ళాలి. ఐస్ క్రీమ్స్ కూడా ఉన్నాయి ఇక్కడ. ఇంకా చూసారా ఎంత పెద్ద లైన్ ఉందో, ఇంతమంది వచ్చారు. సేమ్ మన తిరునాళ్ళు ఎట్లుందో అట్లనే కనిపిస్తుంది కదా, నైట్లో అయితే అట్లనే కనిపిస్తుంది. ఎంటర్ అయిపోదాం. పైకి వెళ్ళిన తర్వాత చూద్దాం. మళ్ళీ నైట్ లైట్స్ పడిన తర్వాత అప్పుడు కిందికి వచ్చి మళ్ళీ మాట్లాడుకుందాం. లోపలికి అయితే వచ్చేసినాము. ఇక్కడ క్యూ కనిపిస్తుంది కదా, ఆ క్యూలో రావాలి. జనరల్గా చాలామంది జనాలు ఉంటారంట. ఇప్పుడు కూడా చాలామందే ఉన్నారు.
ఇలా ఇందులోకి ఎక్కేసిన తర్వాత అలా డోర్స్ క్లోజ్ అయిపోతాయి, మొత్తం గ్లాస్ డోర్స్. నాకైతే చాలా కొత్తగా ఉంది, ఇంకా ఎగ్జైటింగ్గా కూడా ఉంది. అంటే మనకు నార్మల్గా జైంట్ వీల్స్ ఎక్కినప్పుడు ఓపెన్గా ఉంటుంది కదా, ఇది అట్లా కాకుండా క్లోజ్గా ఉంది. ఇప్పుడే మూవ్ అవుతోంది, స్టార్ట్ అయింది. Hello and welcome to the lastminute.com London Eye. Are you ready to be part of London's skyline? Whilst you're enjoying the amazing views, the ride might stop briefly at times, just to help other guests get on. This is totally normal. చాలా అంటే చాలా స్లోగా మూవ్ అవుతుంది, కానీ వెళ్తుంటే మాత్రం అంత నీట్గా కనిపిస్తుంది. ఇటు నుండి మనం అటు సైడ్ వెళ్ళామంటే కింద వాటర్, చెట్లు, బిల్డింగ్స్ అన్నీ కనిపిస్తాయి. ఇద్దరు చూస్తున్నారు కదా, మనం ఇందాక అక్కడ నిల్చొని మాట్లాడాం, ఇప్పుడు పైన నుండి అక్కడికి చూస్తున్నాం. నాకైతే భలేగా అనిపించింది, కానీ ఫాస్ట్గా మూవ్ అయ్యింటే మాత్రం బాగుండు. చాలా స్లోగా అవుతుంది, బట్ ఇలా స్లోగా అవ్వడం వల్ల ఈ పైనుండి ఈ గార్డెన్, ఆ బ్రిడ్జ్, ఆ వాటర్ అంత చాలా క్లియర్గా కనిపిస్తుంది. సో మనం ఆ వ్యూని ఎంజాయ్ చేయొచ్చు. అదండి బోట్ కూడా వెళ్తుంది, బోట్ కూడా పైన నుండి కనిపిస్తుంది. మామూలుగా మనం కింద నుండి అయితే సైడ్ వ్యూ చూస్తాం కదా, ఇక్కడ నుండి అయితే టాప్ వ్యూ చూస్తాం. ఇంకా 31st డిసెంబర్ 31st నైట్ ఇక్కడే ఫైర్ వర్క్స్ హైట్లో. ఆ రోజు కూడా ఇంకా కలర్ఫుల్గా ఉంటుంది. ఆ రోజు కూడా ఇక్కడికి రావాలని చెప్తే అనుకుంటున్నాను, చూడాలి. మొత్తం కంప్లీట్ లండన్ మొత్తం మనకి ఇక్కడే కనిపిస్తుంది. బిల్డింగ్స్ కానీ, చెట్లు కానీ, హౌజెస్ కానీ అన్నీ ఇక్కడే ఉన్నాయి. నాకైతే చాలా నచ్చింది, వచ్చినట్టు వాటిలో కానీ ఫాస్ట్గా అవ్వలి పోదు, చాలా స్లోగా వెళ్తుంది. అందుకనే కానీ మన జైంట్ వీల్ అంటే ఊరంతా చూడొచ్చు. అదే నాకు కనిపిస్తుంది కదా, అదే అనమాట షార్ట్. మనం 30th ఫ్లోర్లోకి వెళ్ళి మనం ఫుడ్ తినచ్చు అనమాట. చాలా బాగుంటుంది ఆ ఎక్స్పీరియన్స్. నైట్ టైం అయితే ఇంకా చాలా బాగుంటుంది. ఏదో ఒక రోజు అక్కడికి వెళ్దాం. మామూలుగా ఇక్కడ కింద నుండి ఫొటోస్ తీస్తారంట, అది ఉంటుంది అనేసి నాకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. కాకపోతే మేము ఎక్కిన రోజు మాత్రం మాకు ఫొటోస్ అయితే రాలేదు. సన్సెట్ అయిపోతుంది. అక్కడ కనిపిస్తున్నది వచ్చి పార్లమెంట్. మన ఇండియాది ఢిల్లీలో ఉన్నట్టు ఇక్కడ ఇంగ్లాండ్ది లండన్లో ఉంది. చూసారా, అప్పుడే మేము పైకి వెళ్ళి ఇటువైపు వచ్చేసాము. జస్ట్ ఇంకొంచెం సేపు అయితే కిందికి వెళ్ళిపోతాము. చాలా త్వరగా అయిపోయినట్లు అనిపిస్తుంది నాకు. ఇంత స్లోగా వెళ్తున్నా కూడా అప్పుడే వచ్చేస్తున్నామా, ఇంక అప్పుడే దిగేసారా అన్నట్లు ఉంది. అది కూడా సీన్స్ అని చెప్పింది. ఇంకా మళ్ళీ కిందికైతే వచ్చేసాము. అందరూ అలా డోర్స్ ఓపెన్ అయిపోయాయి, ఇంకా బయటకైతే వెళ్ళిపోతున్నాం. ఈ ఎక్స్పీరియన్స్ చాలా మంచిగా అనిపించింది. మీ అందరికి ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. ఇక్కడ కనిపిస్తుంది వచ్చి బిగ్ బెన్. ఇది క్లాక్ టవర్ని రిప్రజెంట్ చేసేలా ఉంటుంది. టైం అయినప్పుడంతా మోగుతూ ఉంటుంది అనమాట. ఇప్పుడు 6 అవుతుంది కదా, సో 6 బెల్స్ మోగాయి. లండన్ ఐలో నుండి కూడా మనకు ఇటు సైడ్ పార్లమెంట్ చూపించాం కదా, దాని ముందరే ఉంటుంది అనమాట ఈ బిగ్ బెన్. చాలామంది లండన్కి వచ్చిన కొత్తలో చూడాల్సిన ప్లేసెస్లో ఇది కూడా ఒకటి అన్నట్టు ఫొటోస్ తీసుకుంటూ ఉంటారు నాలాగా. ఇదన్నమాట ఇవాళ మన లండన్ ఐ. లైట్స్ అయితే ఆన్ అయ్యాయి, కానీ ఇంకా కంప్లీట్గా చీకటి అవ్వలేదు కాబట్టి మనకి ఇంకా అంత లైటింగ్ అనేది అనిపించలేదు.
ఇంకా ఒక హాఫ్ అన్ అవర్ ఉంటే ఇంకా ఫుల్ చీకటి అయిపోతుంది. సో ఫుల్ లైటింగ్ ఉంటుంది. అప్పుడైతే ఎప్పటికైనా మన జాతర లాగానే. నేను లండన్ వచ్చిన ఒక 1 month 2 months అప్పుడు అనమాట ఈ వీడియో నేను లేట్గా పోస్ట్ చేస్తున్నాను. ఇప్పుడైతే మాకు వింటర్ వచ్చేసింది, చాలా త్వరగా అయితే చీకటి అయిపోతుంది. సో మనకు సాయంత్రం 4K కూడా ఈ లైట్స్ అన్నీ కూడా బాగా కనిపిస్తాయి. ఇప్పుడు మనం ఉన్నది వచ్చి లండన్ ఆపోజిట్లో ఉన్న రోడ్లో కాబట్టి ఇలా సైడ్ యాంగిల్లో కనిపిస్తుంది. అయితే ఇటు చూస్తే మనం ఇందాక చూసిన పార్లమెంట్ ఇంకా బిగ్ బెన్ రెండు కూడా ఇక్కడ ఉన్నాయి. ఇంకా వీటికి స్ట్రైట్గా ఇంకో రోడ్ ఉంటుంది, అక్కడికి వెళ్ళినామంటే లండన్ ఐకి స్ట్రైట్గా ఉంటాం. అది నా వెనకాల అక్కడ గోల్డ్ కలర్ లైట్ కనిపిస్తుంది కదా అక్కడ అనమాట. మళ్ళీ మనం లండన్ ఐని 31st నైట్ ఫైర్ వర్క్స్లో కలుసుకుందాం. అండ్ మీ అందరికీ కూడా అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్. బాయ్ బాయ్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.